హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు దివ్య గూగుల్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో మనం కాకరకాయ టొమాటో కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఇది జొన్న రొట్టెలతో చాలా బాగుంటుంది, చాలా హెల్దీ రెసిపీ కూడా. ఇంకెందుకు ఆలస్యం, త్వరగా చూసేద్దాం. ముందుగా కాకరకాయలు చేదుగా ఉందని తినకుండా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకోసం నేను ఇక్కడ కొంచెం పొట్టు తీస్తున్నాను అనమాట. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. నార్మల్గా మీరు కట్ చేసుకొని కర్రీ చేసుకోవచ్చండి. ఇలా అన్ని కాకరకాయలు కట్ చేసుకున్నాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ పెట్టేసి, ఈ కాకరకాయ కర్రీకి ఆయిల్ ఎక్కువగా పడుతుంది కాబట్టి చూసుకొని వేసుకోండి. ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలు అలాగే ఒక ఉల్లిగడ్డ రెండు కలిపి వేగనిద్దాం. ఇవి కనీసం వేగడానికి 1/2 అవర్ పడుతుంది. చాలా ఓపికగా వేయించుకుంటే కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. చూడండి, కాకరకాయలు వేగుతూ ఉన్నాయి, కానీ పైన మాత్రం ప్లేట్ పెట్టొద్దు. కాకరకాయలు లేటుగా వేగుతున్నాయి కదా అని ప్లేట్ పెడితే మాత్రం మీకు కర్రీ మొత్తం చేదుగా వస్తుంది. ఇవి వేగాయి చూడండి. ఇప్పుడు ఇందులోకి మనం ఒక 4 టమాటాలు వేసుకుందాం. ఇప్పుడు కొంచెం సాల్ట్, అలాగే పసుపు, ఇంకా 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవి ఒక 1 మినిట్ 2 మినిట్స్ పాటు అలా వదిలేసి మనం తర్వాత ఇలా కలుపుకోవాలండి. ఒక 5 మినిట్స్ తర్వాత మీకు సరిపడా కారం, అలాగే ఇంకా ఉప్పు తక్కువ ఉంటే ఉప్పు వేసుకోండి. ఇలా కలుపుకోవాలి. నాకు గిన్నెలో కొంచెం మాడిపోతుందని నేను వాటర్ పోసాను గ్రేవీ కావాలని. మీరు కూడా ఇలా గ్రేవీ కోసం కొంచెం వాటర్ వేసుకోండి. ఇప్పుడు కొత్తిమీర, అందులోనే కొంచెం వాటర్ పోసి గ్రేవీ కోసం వేసాను. ఇలా మొత్తం కన్సిస్టెన్సీ అనేది కలుపుకోవాలండి. కలుపుకుంటేనే మనకి కర్రీ అనేది అందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ చక్కగా పడతాయి. చివరగా ఒక లెమన్ పిండుకోండి. లెమన్ ఎందుకంటే చేదు లేకుండా అది బ్యాలెన్స్ చేస్తుందన్నమాట పులుపు అనేది. కన్సిస్టెన్సీ ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత చివరగా ధనియాల పొడి 1 స్పూన్ వేసి మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. స్టవ్ సిమ్లో పెట్టి ఇలా ఓపికతో కలుపుకుంటే చేదు లేకుండా మనకి కాకరకాయ కర్రీ అనేది హ్యాపీగా తినవచ్చు అన్నమాట. చూడండి, ఇంకా మీకు కొంచెం గ్రేవీ కావాలనుకుంటే కొంచెం వాటర్ పోసి సాల్ట్, కారం ఇవన్నీ అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. ఎంతో రుచికరమైన కాకరకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.